అందరికీ నమస్కారం. డిసెంబర్ 12 రెండవ లక్ష్మీవారం. మీ కష్టాలన్నీ తీర్చేసే శక్తివంతమైన లక్ష్మీ పూజా విధానం. మార్గశిర మాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసం. ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో చేసే లక్ష్మీ పూజకు చాలా విశిష్టత ఉంటుంది. డిసెంబర్ 12వ తేదీన రెండవ లక్ష్మీవారం వచ్చింది. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి ఈ మార్గశిర మాసంలో భూమిపైన తిరుగుతూ ఉంటుందట. ఈ మార్గశిర గురువారాలు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వారాలుగా మన పురాణాలు తెలిపాయి. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలు అని అంటారు. ఈ నెలలో వచ్చే 4 గురువారాల్లో లేదా కనీసం ఒక్క గురువారం అయినా సరే శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే అప్పుల బాధలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని పురాణాల్లో వివరించబడింది. వీటిలో అత్యంత పవిత్రమైన రెండవ లక్ష్మీవారం డిసెంబర్ 12వ తేదీన వచ్చింది. ఈ రెండవ లక్ష్మీవారం రోజున భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది. మీ ఇంట్లో సిరుల వర్షం కురిపిస్తుంది. విశేషించి ఏ స్త్రీ అయితే లక్ష్మీవారాల్లో ఇంటిని శుభ్రంగా ఉంచి ఇంట్లో దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తుందో అలాంటి ఇళ్లలో దారిద్ర్య బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. డిసెంబర్ 12 గురువారం నాడు రెండవ లక్ష్మీవారం. మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి లక్ష్మీదేవి వ్రతాన్ని చేసి చూడండి. మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది. రెండవ లక్ష్మీవారం సందర్భంగా డిసెంబర్ 12వ తేదీన లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. డిసెంబర్ 12 రెండవ లక్ష్మీవారం రోజున స్త్రీలు వేకువజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం కల్లుప్పు, పసుపు వేసి ఇంటిని శుభ్రం చేస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ రోజున తలస్నానం చేసేటప్పుడు షాంపూను ఉపయోగించకూడదు. కేవలం నీటితో మాత్రమే తలస్నానం చేయాలి. ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదళ పద్మం ముగ్గును వేసి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి. ఈ మాసంలో ప్రతి గురువారం రోజున మీ ఇంటి గుమ్మాన్ని నిండుగా అలంకరించుకోండి. ఏ ఇంటి గుమ్మం ముందు అయితే కలకలలాడుతుందో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది. ఈరోజు లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని చేతికి మట్టి గాజులు వేసుకొని తలలో పువ్వు పెట్టుకొని నిండు ముత్తైదువులాగా తయారయ్యి అమ్మవారిని పూజించాలి. తులసి శ్రీ మహాలక్ష్మి స్వరూపం కాబట్టి మొదట తులసి కోటకు నీటిని సమర్పించి తులసికి పసుపు కుంకుమలు సమర్పించి తులసి కోట వద్ద దీపం వెలిగించి తులసిని పూజించి 5 ప్రదక్షిణలు చేయాలి. ఈ మార్గశిర మాసంలో కుదిరితే ప్రతిరోజు తులసి కోట వద్ద దీపాన్ని వెలిగించండి. లేదంటే కనీసం లక్ష్మీ వారాల్లో అయినా ప్రత్యేకంగా తులసి పూజ చేసుకోండి. శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన తులసి ఉన్న ఇంట్లో ఎటువంటి కష్టాలు లేకుండా ఆ తులసమ్మ మీ ఇంటిని రక్షిస్తూ ఉంటుంది. ఇక లక్ష్మీ పూజ ప్రారంభించే ముందు తొలి పూజ గణపతికి చేయాలి. ఒక పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతి మీద పసుపు కుంకుమలు వేసి గణపతికి పుష్పాలు సమర్పించాలి. గణపతికి ధూపదీప నైవేద్యాన్ని సమర్పించి గణపతి పూజ పూర్తి చేసిన తర్వాత లక్ష్మీ పూజను ప్రారంభించాలి. లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లో పెట్టి లక్ష్మీదేవి పటాన్ని పూలతో అలంకరించాలి. ఎర్ర గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు కాబట్టి లక్ష్మీదేవిని ఎర్ర గులాబీలతో పూజిస్తే మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరుగుతుంది. అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి. పిండి దీపంలో దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు 1000 రెట్ల పూజా ఫలం లభిస్తుంది. కాబట్టి ఈ మార్గశిర గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించే భక్తులు బియ్యం పిండితో పిండి ప్రమిదలు తయారు చేసి దీపారాధన చేస్తే మంచిది. బియ్యం పిండిలో కొంచెం బెల్లం తురుము వేసి అలాగే కొన్ని పాలు కానీ నీళ్లు కానీ పోసుకొని చపాతీ ముద్దలా కలుపుకొని పిండి ప్రమిదలు తయారు చేసుకోండి. పిండి ప్రమిదలకు గంధము కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 5 వత్తులు వేసి లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేయాలి.
మార్గశిర మాసంలో చేసే లక్ష్మీవార వ్రతంలో ఒక్కో వారం ఒక్కో నైవేద్యాన్ని సమర్పించాలి. కాబట్టి రెండవ లక్ష్మీవారం సందర్భంగా లక్ష్మీదేవికి అట్లను నైవేద్యంగా సమర్పించాలి. చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించి కనకధార స్తోత్రాన్ని చదివితే విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది. కనకధార స్తోత్రం చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. ఉదయం ఇలా లక్ష్మీదేవిని పూజించి సాయంత్రం కూడా తులసికోట వద్ద ఇంట్లో దీపారాధన చేసుకొని సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. రెండవ లక్ష్మీవారం రోజున ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే మీ జన్మ ధన్యమైనట్టే. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు ప్రతి గురువారం చాలా శుచిగా ఉండాలి. ప్రతి గురువారం తలకు నూనె రాయకూడదు. అలాగే జుట్టు దువ్వుకోవడం, చిక్కులు తీసుకోవడం చేయకూడదు. ప్రతి గురువారం రోజున స్త్రీలు తమ జుట్టును ముడివేసుకోవాలి. మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. భక్తి శ్రద్ధలతో ఈ లక్ష్మీ వ్రతాన్ని ఆచరించిన వారికి లక్ష్మీ కటాక్షం సుసంపన్నంగా కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట వరాల జల్లులను కురిపిస్తుంది. రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీ స్వరూపం. రాళ్ల ఉప్పు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. ఈ మార్గశిర 2వ గురువారం రోజున ఒక గాజు గిన్నెలో నిండుగా రాళ్ల ఉప్పును పోసి అందులో కాస్త పసుపు కుంకుమ వేసి మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టుకోండి. ఈ మార్గశిర మాసం మిగిలినన్ని రోజుల పాటు ఆ ఉప్పును ఈశాన్యంలోనే ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం వరిస్తుంది. యాలకులు డబ్బును బాగా ఆకర్షిస్తాయి. కాబట్టి లక్ష్మీదేవి సంచరించే ఈ మార్గశిర మాసంలో ఒక 5 యాలకులను తీసుకొని మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోండి. మార్గశిర మాసంలో ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి ఇళ్లల్లో దేనికి లోటు లేకుండా ఉంటుంది. ఆ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు. బీరువాను లక్ష్మీ స్వరూపంగా పోలుస్తాము. కాబట్టి ఈ మార్గశిర 2వ లక్ష్మీవారం రోజున మీ బీరువాను శుభ్రంగా తుడిచి గంధము కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేయండి. స్వస్తిక్ గుర్తు శుభాలను ఆకర్షిస్తుంది. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహంతో 7 తరాల ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది. కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే 2వ గురువారం నాడు ఏ స్త్రీ అయితే మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని ఆచరించి లక్ష్మీదేవిని పూజిస్తుందో వారికి అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహంతో వారి ఇంటికి సకల శుభాలు, సకల సంపదలతో పాటు భోగ భాగ్యాలను అనుభవిస్తారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.